మహిళా మంత్రులను, మహిళా నేతలను వెంటబడి మరీ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధిస్తుందని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న మేయర్ విజయలక్ష్మి, నిన్న తనపై, నేడు కొండా సురేఖపై తప్పుడు ప్రచారం చేస్తూ మహిళా నాయకత్వాన్ని బీఆర్ఎస్ వెనక్కి నెడుతుందన్నారు. ఆడవాళ్లు బయటికి రావద్దా, రాజకీయాలు, ఉద్యోగాలు చేయవద్దా, ప్రజాప్రతినిధులు కాకూడదా అని మంత్రి సీతక్క మండిపడ్డారు. దీనిపై టీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. నాకు సోదరుడు, నేను రాఖీ కట్టే సోదరుడు పొన్నమన్న, మరి అదే విధంగా ఇంకో మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు అత్యంత పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మేము కూర్చున్న ఫోటోలను కూడా మార్పింగ్ చేసి అత్యంత దుర్మార్గంగా వివరించారు. నిన్న మా జిల్లా సోదరిమణి కొండా సురేఖ మంత్రి గారు అక్కడ ఒక ఎంపీ గారు మెడలో ఆమెకు దండేసిండు, కండువ చేనేత నూలు దండేసిండు. దాన్ని షాదీ కళ్యాణం లక్ష్యం పంచిర్రు అని ఇట్లానట్లని ఒక సెటైర్లు ఎంత దారుణం అంటే, ఆడవాళ్ళంగా రాజకీయాలలో ఉండాలా వద్దా, అసలు ఏం చేస్తే కరెక్ట్, ఏం చేయకుండా మా పని మేము చేసుకున్నాం, మమ్మల్ని వెంటబడి వేధిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అరే మీ ఇళ్లలో ఆడకూతురు లేరా? ఇంత దుర్మార్గంగానా? నిన్న మొన్న కూడా సీఎం కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలను అట్లా వేధిస్తా ఉన్నారు. అంటే వీళ్ళు మనుషులు కాదా? అసలు ఏం నేర్చుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ బికారుల నాయకులారా? మీరు ఏం నేర్చుకున్నారని నేను అడుగుతా ఉన్నా. ప్రతి దాంట్లో మార్పింగ్ చేయడం లేదా సెటైర్లు చేయడం అత్యంత అవమానకరంగా ఆడవాళ్ల మీద. మీ ఇంట్లో ఏం చేసిరో దేశానికి అంతా తెలుసు. కానీ అయినా కూడా మేము ఆడకూతురుగా మేము మాట్లాడలే ఆ సబ్జెక్టులు. ఈ రోజు మరి మొన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యే ఇగో గాజులు వేసుకొని అంటారు, గాజులు వేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ పనికిరాట. వీళ్ళందరూ మరి ఎన్నో పనులు చేస్తున్నారు, అద్భుతాలు సృష్టిస్తున్నారు, ఈ దేశాన్ని ఏలినరు, ఇవాళ ప్రపంచాన్ని ఏలుతున్నారు. కానీ ఆడవాళ్ళంటే ఇంత చులకన భావం, ఇంత దురహంకారం అటువంటి భావము